మట్టి విగ్రహాలనే పూజించాలని ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. కలెక్టర్ తూఫ్రాన్ పర్యటనలో అల్లాపూర్ గ్రామంలో గణపతి మట్టి విగ్రహాల తయారీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల్లో మట్టి విగ్రహాలనే పూజించాలని, వివిధ రంగులతో విష రసాయనాలతో తయారు చేసిన వినాయక ప్రతిమలను పూజకు ఉపయోగించరాదని, రంగురంగుల విగ్రహాలు అత్యంత ప్రమాదకరమని, నిమజ్జనంలో జల జీవరాశులకు హాని చేస్తాయన్నారు. ఓకే సార్ తీసుకో. ఓకే సార్ ఓకే. అంటే దీన్ని ఇప్పుడు చేశారు కదా సార్, దీన్ని మళ్ళీ ఏం చేస్తారు, దీన్ని మళ్ళీ కట్ చేసి పండుగ అయిపోయింది కదా సార్, 15 రోజులు 20 రోజులు ఖాళీ ఉంటాం. మా అయితే మళ్ళీ 20 రోజుల నుంచి మట్టి వేయడం స్టార్ట్ చేస్తాం. మట్టి స్టార్ట్ చేసి ఒక 4 రోజులు మట్టి సిలక్ కాగానే మళ్ళీ చేయడం మట్టి వేయడం, రెండు 11 నెలలు నిరంతర ప్రాసెస్. 11 months ఇవే సార్. మాకు రిపోర్ట్ ఏమి సార్ అంటే ఇదంతా ఏమంటే మాకు పవర్ అవసరం సార్. అసలు మాకు పవర్ లేదు సార్. వేరే వాళ్ళకి 200 కానీ మాకు కుమార్ లేదు సార్. 200 సబ్సిడీ లేదు సార్. హౌజెస్ ఉంది కానీ. మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు తూప్రాన్ మండలంలో కుమ్మరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున మనకి మట్టి గణేశులు ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. మన జిల్లాకి మొత్తం కూడా 4 మున్సిపాలిటీసు, అదేవిధంగా అదర్ గ్రామ పంచాయతీస్ కూడా మరి కుమ్మరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలోనే ఇన్ని విగ్రహాలు చేసి మన అందరికీ కూడా వాళ్ళు సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా హెచ్ఎండిఏకి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున సప్లై చేస్తూ ఉన్నారు. అదర్ మున్సిపాలిటీస్ కూడా సప్లై చేస్తూ ఉన్నారు. ఇప్పుడే వారితో మాట్లాడితే కూడా చెప్పడం ఏంటంటే కూడా చాలా పెద్ద డిమాండ్ ఉంది బయట కూడా. అంటే ఇంతకుముందు సంవత్సరాలతో పోల్చుకుంటే కూడా ఇప్పుడు చాలా పెద్ద డిమాండ్ ఉంది. చాలామంది కూడా మట్టి గణేశులు కొనడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. మరి మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా మన మనవి ఏంటి అంటే కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఏవైతే మనం విగ్రహాలు చేస్తామో అవి మనకు బాగా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. కానీ మళ్ళీ అవి ఎప్పుడైతే మనం నిమజ్జనం చేస్తామో మన చెరువులు, మరి మన వాటర్ బాడీస్ ఇవన్నీ కూడా మొత్తము పర్యావరణ కాలుష్యం అనేది కూడా పెరిగిపోవడం జరుగుతుంది. అవన్నీ కూడా పర్యావరణానికి హితం చేయవు. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలంటే కంపల్సరీగా మనము మట్టిలో కలిసిపోయే విధంగా ఇమీడియట్గా మట్టిలో ఇప్పుడు మనం చేసేది కూడా ఇప్పుడు నేను అడుగుతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు, మన చెరువు మట్టితో తీసుకొని వచ్చి చేస్తూ ఉన్నారు. ఏ చెరువు మట్టితోనైతే తీసుకొని వచ్చి మనం చేస్తామో మళ్ళీ అదే చెరువులో మనం నిమజ్జనం చేసినప్పుడు ఆ చెరువు కూడా ఏ విధమైన హాని కూడా జరగదు. ఆ చెరువులో మనం చేపలు పెంచినా కానివ్వండి, వేరే ఇతర ప్రాణులకు కూడా ఏ విధమైన హాని జరగకుండా ఉంటుంది. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టి గణేశులనే వాడాలనేసి కూడా మరి జిల్లా యంత్రాంగం తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మన సైడ్ నుంచి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా మన 4 మున్సిపాలిటీలలో కూడా కొన్ని ఫ్రీగా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం తరఫున. బట్ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ ఇంట్లో ఏదైతే విగ్రహాలు పెట్టుకుంటారో అవి కంపల్సరీగా ఈ మట్టి గణేశులనే కొని అదే పెట్టుకొని వాళ్ళు పూజించి పర్యావరణాన్ని పరిరక్షించడానికి వాళ్ళు కూడా తోడ్పాటుగా రావాలనేది కూడా మన మెదక్ జిల్లా ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ అండి. ప్రజలందరికీ కూడా నమస్కారం. మనందరికీ కూడా తెలుసు రేపు మరి మన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా వినాయక చవితి మనము సెలబ్రేట్ చేసుకోబోతూ ఉన్నాం. మరి వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని మరి ఈరోజు కలెక్టరేట్లో అదేవిధంగా మన జిల్లా వ్యాప్తంగా కూడా
సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి సో మనము మట్టి గణపతులను ఫ్రీగా కూడా మనం పబ్లిక్కి ఎంప్లాయీస్కి అందరికీ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఎస్పెషల్లీ మనం పర్యావరణాన్ని పరిరక్షించడానికి చేసే కార్యక్రమం ఇది. సో జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేషులను మనం యూజ్ చేయడం వల్ల సో అక్కడ మనకి చెరువులలో అంతా కూడా పొల్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా కాకుండా న్యాచురల్గా ఆ చెరువు మట్టిని యూజ్ చేసే మనం ఈ గణేషులను అంతా కూడా మనం తయారు చేయడం జరుగుతుంది. సో ఏ చెరువు మట్టిని యూజ్ చేసి అయితే మనము ఈ మట్టి గణపతులను తయారు చేస్తామో తర్వాత నిమజ్జనం చేసేటప్పుడు మళ్ళీ అదే చెరువులో నిమజ్జనం చేస్తాం కాబట్టి సో ఆ చెరువుకి ఏ విధమైన హాని అనేది కూడా జరగదు. సో అట్లా కాకుండా మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇతర కెమికల్ రసాయనాలు అన్నీ కూడా వాడి మనము వినాయకులను చేసినట్టయితే మళ్ళీ తర్వాత నిమజ్జనం చేసినప్పుడు పర్యావరణానికి చాలా హాని జరుగుతుంది. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించడానికి మరి అందరు కూడా ముందుకొచ్చి మన జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సో మీరు కూడా పెద్ద ఎత్తున మన ఇంట్లో ఏదైతే మనము ఆ గణేశుని పూజ చేస్తామో అది కంపల్సరీగా ఈ మట్టి గణపతులనే పూజ చేయాలనేసి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని మరి జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా యంత్రాంగం తరఫున సో మున్సిపాలిటీలలో కానివ్వండి పంచాయతీలలో కానివ్వండి ఏమేమి ఏర్పాట్లు అయితే ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా అడిగినారో ఆ ఏర్పాట్లు అన్నీ కూడా మనం చేయడం జరిగింది. సో డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, లైటింగ్ అయితేనేమి, మళ్ళీ ఎలక్ట్రిసిటీ అయితేనేమి, సో ఇవన్నీ సదుపాయాలు కూడా పెద్ద ఎత్తున అన్నీ కూడా ప్రొవైడ్ చేసి మరి శాంతియుతంగా వినాయక చవితి ఉత్సవాలు సెలబ్రేట్ చేసుకునే విధంగా కూడా